అదే లేజర్ అసిస్టెడ్ ఫ్లాప్ సర్జరీ చేసినప్పుడు లేజర్స్ యూజ్ చేసి మనము గమ్ లోపలికి వెళ్తాము. అట్లా మనము ఇన్ఫెక్షన్ అంతా లేజర్‌కి టిప్‌కి అతుక్కుని వచ్చేస్తుంది. అలాగే బ్లీడింగ్ ఏదైతే అవుతుందో అది కూడా బాగా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు లేజర్ ద్వారా చేసిన ప్రొసీజర్‌కి మెయిన్‌గా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మొదటిది ఇది చాలా పెయిన్‌లెస్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొసీజర్‌లో మనం కట్స్ గాని, ఓపెనింగ్స్ గాని చాలా తక్కువ. అలాగే బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే కౌటరైజేషన్ అనే పద్ధతి ద్వారా లేజర్ టిప్‌కే ఒక ప్రాపర్టీ ఉంటుంది. మనకు బ్లీడింగ్ అయ్యే స్పాట్‌ని బర్న్ చేసి బ్లీడింగ్ అనేది ఆపేస్తుంది. దాని మూలంగా బ్లీడింగ్ చాలా తక్కువగా ఉంటుంది. మూడోది లేజర్ టిప్ మూలంగా మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. లేజర్స్‌కి స్టెరిలైజేషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాని మూలంగా ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతుంది. చాలా స్టడీస్‌లో లేజర్ ఆపరేటెడ్ అసిస్టెడ్ ఫ్లాప్ సర్జరీ చేసినప్పుడు బ్లీడింగ్, స్వెల్లింగ్, పెయిన్ అండ్ మెడిసిన్స్ చాలా తక్కువగా రిక్వైర్మెంట్ ఉండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. మీ పళ్ళనేవి బాగా గట్టిగా వితిన్ 7-10 డేసే అబ్జర్వ్ చేయడం జరిగింది. గమ్స్ వచ్చి పళ్ళకి బాగా అతుక్కుని, మీకు బాగా మంచి రిజల్ట్ ఇస్తాయి. అలాగే ఫుడ్ మధ్యలో సందులు ఇంకా పెరగకుండా మనం ఇక్కడితో స్టాప్ చేసేయొచ్చు. హాయ్! నేను డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్, ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్, ఎలిడెంట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. మా బ్రాంచెస్ కొండాపూర్, కూకట్పల్లి, మణికొండ ఇంకా బంజారా హిల్స్‌లో ఉన్నాయి.